Hello, hi to everyone. Welcome to Study with Manikanta. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు మీకు చాలా గ్యాప్ వచ్చేసింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చేయడం ఆపేసాను. కానీ మళ్ళీ నేను రీస్టార్ట్ చేయబోతున్నాను. మళ్ళీ మీ అందరికీ బిజినెస్ కోసం అండ్ స్టడీ కోసం లేకపోతే ట్యాక్స్ కోసం ఇంకా ఇతర రకాల విషయాల కోసం మీతో డిస్కషన్ చేయడానికి నేను మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు ఈరోజు మీకు చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అమ్మ నేర్పిన ఆర్థిక సూత్రాలు. ఇప్పుడు మనకి అమ్మ నేర్పిన ఆర్థిక సూత్రాల్లో 3 పాయింట్లు మీకు చెప్తాను. వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త బట్టలు, నగలు, వస్తువులు ఇవన్నీ అవసరమైతే కొనాలి. వాళ్ళకు ఉన్నాయి కాబట్టని మనకి ఉండాలనుకోవడం తప్పు. రెండో పాయింట్ అవసరానికి మాత్రమే ఖర్చు చేయాలి. అది ఎలాగంటే డబ్బు ఉన్న రోజు అన్నీ కొంటూ పోతే మనకి మిగిలేదేమీ ఉండదు. కావాల్సింది మాత్రమే కొంటే ఆ తర్వాత మిగిలేది జీవితానికి ఉపయోగపడుతుంది. మూడో పాయింట్ మన ఇల్లే ఓ బడ్జెట్ పాఠశాల. అది ఎలాగంటే మంత్లీ శాలరీ వచ్చిన రోజు నుంచి చివరి రోజు వరకు ఎంత ఖర్చు చేయాలో, వేటికి ఎంత ఖర్చు చేయాలో అమ్మ ప్రతి రూపాయికి లెక్క వేసి చూపిస్తుంది. కాబట్టి అమ్మే మన మొదటి ఆర్థిక శాఖ మంత్రి.